ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు అందరూ వేరే వేరే పంచులు ప్రాసులతో నవ్విస్తారని అంటారు కానీ నేను మాత్రం కొత్త కొత్త గెటప్స్ తో నవ్విస్తాను అంటున్నారు నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగ్బోతు రమేష్. లెట్స్ వెల్కమ్ దెం. ఒక లైలా కోసం ఖుష్బూ గారు ఆ రోజుల్లో గనక మీరు పుట్టుంటే కడవ మీరు ఎత్తి మీద పెట్టి కడవెత్తుకొచ్చింది ఖుష్బూ బొల్లాని ఒక మంచి సాగేసేవాడిని తెలుసా? అన్నయ్య కృష్ణ భగవాన్ గారు బేసిక్ గా నేను ఎవరినైనా సరే తుడుకు చేస్తారని చెప్తారంతే కానీ నువ్వు చేసేస్తావు. నేను తేల్చుకోవాల్సి కొన్ని ఉన్నాయి. ఆగండి ఉడ్డు ఎంతసేపు ఉంటావా? ఉడ్డు 15 నిమిషాలైనా నేను ఇలాగే ఉంటా. అసలు తప్పు నీది కాదు రాది కాదు అబ్బది. ఇలా నిప్పు గీసి పెద్ద బట్ట పెట్టింది ఆ బట్టలో నువ్వు నేను కాలిపోయావు. ఆల్రెడీ కాలిన ఓడివి మాడిపోయి ఉన్నావు ఇంకెంత కాలుతావు? మీరు ఎన్నారంటే నేను పడతారు పడాలి అంతే. ఇద్దరు కాలింది ఇద్దరమే కానీ బచ్చ నా మీద పడిపోయింది. దన్ననే చరువు నీకు లేదా నిన్ననే చరువు నాకు లేదా? మీరు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మా పర్సనల్స్ డౌట్లు మీకు ఎలాగో అది మీరు వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుకోవాలి. ఆ ఇంట్లో గొడవలకి ఇంట్లో అలకెందుకు చిలక? ఏదో ఒకటి మాట్లాడు లేదంటే సూసైడ్ లెటర్ రాసి నీ పేరు మీద రాసి నా పేరు రాసి సూసైడ్ చేసుకుంటా. నేను సైన్ చేసేస్తా. నువ్వు ఇలాగే ఉంటే నేను జబర్దస్త్ వదిలేసి వెళ్ళిపోతారు చూసుకో. బయలుదేరు. ఓకే చిలిపి వారిద్దరి మధ్య మొదలైంది నాకు అర్థమవుతుంది. సరే గారు మీకు చెప్పడం మర్చిపోయారు. నేను కలెక్టర్ చదవాలనుకుంటున్నారు కానీ నా వల్ల కాలేదు. అందుకే నా కొడుకు తెలుసు కదా వాడు వస్తే ఎలాగైనా సరే వాడికి కన్ను పెట్టరు కన్ను కొట్టరు. రష్మి ఖుష్బు ఒంగోలుకి తల భలే ఉన్నారు. నేను తెలుసు కదా నాతో పెట్టుకుంటే సుర్రు సుమ్మైపోద్ది. ఏంటి అలా చూస్తున్నారు? నేను చూస్తుంటే భయం వేస్తుందిరా. ఎందుకు? పోయిన వారం చిరంజీవిని చీట్ చేశావు. మొత్తానికి నువ్వు కమిడియన్ అని అందరినీ బలవంతం పెడుతున్నావో తెలుసారా నువ్వు? అవన్నీ పక్కన పెట్టాను. నా డాన్స్ ఎలా ఉంది? ఈ ధైర్యంతోనే నువ్వు ఆఫీస్కి వెళ్ళి నేను డీలో చేస్తానని 3 సార్లు అడిగింది. ఒకసారి ఇలా చూడండి. ఏంటి మాస్ దమ్ముంటే కాసుకో. ఇలా చేస్తే నెక్స్ట్ షెడ్యూల్ లో ఉండవు. చూసుకో నెక్స్ట్ షెడ్యూల్ లో ఉండవు చూసుకో అన్నావు కదా. ఈసారి జబర్దస్త్ షెడ్యూల్ వస్తే 15వ తారీఖు వెళ్ళి లైన్లు నేనే చెప్తా. 18వ తారీఖు 2 స్కిట్లు నేనే రాస్తా. 19వ తారీఖు స్కిట్ ప్రాక్టీస్ చేస్తా. 20వ తారీఖు స్టేజ్ మీద అద్భుతంగా చేసి ఫినిష్ చేస్తా. ఎవరైనా ఫినిష్ చేస్తారండి? జడ్జెస్ నా square b square a plus b whole square. మీరు ఏం చేస్తారో తెలియదు. ఆకొచ్చు పరుద్ది ఆ పని చూసుకుని వస్తారు. ఇద్దరు బాగా చదువుకోండి. అర్థమవుతుందా? ఓకే నాకు కొంచెం పని ఉంది. నువ్వు చదువుకొని మళ్ళీ వస్తా. ఇంట్లో ఎవరో లేరు. ఇదే మంచి సమయం. నా లవర్కి ఫోన్ చేసుకుంటా. మా ఇంట్లో ఎవరో లేరు అర్జెంట్గా వచ్చే. ఏ చిచ్చులు నిన్నెంత మిస్ అయ్యానో తెలుసా? నేను నిన్ను మిస్సెస్ అయ్యా. అవునా? చాలా రోజులైంది పార్క్ వెళ్ళామా? పార్క్ ఎందుకు? ఇంట్లో ఎవరో లేరుగా ఈ రోజు నుంచి. అబ్బా ఈ కళ్ళజోడు ఎక్కడో మర్చిపోయారా మీరు? నేను ఎక్కడ దాపెట్టాలి? ఎక్కడ దక్కుంటా? చదువుకోరా అని చెప్తే నువ్వు అబ్బాయిని తీసుకొచ్చి ఏమే వగలాడి తిప్పులాడి టిక్కులాడి కుర్రోడు అడ్డంగా ఉన్నాడు గవర్నమెంట్ జాబ్ వస్తుంది బుట్టలో వేసుకుందామని చెప్పి చాలా లైన్ వేసి అది చేసి ఇది చేసి వాడిని కొనుక్కుని తినేద్దాం అనుకుంటున్నావా? ఆపండి. నేను తను ప్రేమించుకుంటున్నాం. అయినా మధ్యలో మాట్లాడడానికి మీరెవరు? లోపలికి పో వెళ్ళు. ఇంత వయసు వచ్చింది కలెక్టర్ చదవడం రావట్లేదు. ఒక గంట బుక్కులు తీలేరు. అసలు కడుపు కర్ర తింటున్నారా? మీరు ఏం తింటున్నారు? ఏం చేయాలి చెప్పండి. ఇలా అయితే మేము వెళ్ళిపోతాం. ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోంచి వెళ్ళిపోతారా? మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. నా వాల్యూ ఏమిటో మీకు త్వరలో తెలుస్తుంది. సార్ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? పోస్ట్ వచ్చింది సార్. బాగా చదివినట్టుండవు. కంగ్రాచులేషన్స్. నీకైనా పోస్ట్ వచ్చింది. అది కాదు సార్, నేను పోస్ట్ మ్యాన్. మీ ఇంటికి పోస్ట్ వచ్చింది. పోస్ట్ లెటర్ వచ్చిందా? థ్యాంక్ యూ. పో.
మీరు కలెక్టర్ అయ్యారు, ఎల్లుండి నుంచి విధుల్లోకి వచ్చి జాయిన్ అవ్వండి. ఐఎమ్ నాట్ రైటింగ్ ద ఎగ్జామ్, నాట్ రైటింగ్ ద ఎగ్జామ్. ఎవరు కలెక్టర్? కలెక్టర్. రత్తాలు అయ్యగారు రత్తాలు అయ్యగారు నువ్వు కలెక్టర్ అయ్యావు తెలుసా? అవునా? దాని జీతం ఇస్తున్నా రుణం తీర్చుకోవాలని తన కలెక్టర్ చదివి నా కోరిక తీర్చిద్దిరా. రత్తాలు అయ్యగారు ఈ రోజు నుంచి ప్రజల్ని బాగా చూసుకుని ఊరిని బాగు చేయి. వెళ్ళు. అలాగే అయ్యగారు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? ఏం చేస్తారు? ఈ కలెక్టర్ కాకుండా మేమేదో సాధిస్తామన్నారు కదా, అది సాధించి నా దగ్గరికి తీసుకురండి. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రమేష్ గారు అండ్ నోకరాజు గారు, మీ పర్ఫార్మెన్స్ అంత బాగుంది. అందరూ బాగా చేశారు. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. చిన్న చిన్న పంచెస్లు చాలా బాగున్నాయి. వెరీ నైస్. ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ. కృష్ణ భగవాన్ గారు. రమేష్ చాలా బాగా చేశారు. ప్లాన్ బాగుంది, పెర్ఫార్మెన్స్ అన్ని చాలా ఇన్వాల్వ్ అయ్యి చేశారు. అందరూ బాగా చేశారు. సో జడ్జెస్ స్కోర్స్ ఫర్ ద టీమ్. కృష్ణ భగవాన్ గారు. Judges Non-Stop Nukaraju and Tagbuttu Ramesh garu team ki iche score 16 out of 20. Zabardast Khatarnak Comedy Show. కాటుగా కళ్ళతోటి కాటే వేసావే, నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే. చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా. చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా, నన్నేడిపిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా. నీ రింగుల జుట్టు చూసి పాడిపోయానే, నీ బొంగులో మాటలిని పాడిపోయానే. రంగుల కొంగు తాకి పాడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Alright, so mana ee Zabardast episode ni start cheyalante em cheyali? Mana joshful judges ni invite cheyali. Please welcome Khushbu garu and Krishna Bhagwan garu.